రామకృష్ణ గారు చెప్పండి. శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వివాదంలో ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి మంత్రి. బీసీ కార్డు ఉపయోగించి అట్లాగే ఎంప్లాయీస్ కార్డు ఉపయోగించి మంత్రి అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన అన్ని బీసీలకి నష్టం చేసే పనులు, అదే సందర్భంగా ఎంప్లాయీస్కి నష్టం చేసే పనులు, నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారంటూ ఆయన మీద ఉన్నటువంటి విమర్శలు, వాటికి సంబంధించిన చర్చలో ఉన్నాం. రామకృష్ణ గారు చెప్పండి, మీ అనుభవం ఏంటి? సార్ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ గౌడ్. చాలా సంతోషంగా ఉన్నది. కొన్ని అంశాలు బయటకు తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ప్రజాస్వామ్యంలో సంఘాలు ఏర్పాటు చేసుకునేది సంఘ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి, వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కొరకు కాదు. ఈ క్రమంలో మనం చూస్తే నిజంగా శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా గరిష్టాధికారుల సంఘం లేదు. గరిష్టాధికారుల సంఘం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందించాల్సిన అంశం. ఆ క్రమంలో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కూడా అభినందించాల్సిన అంశం. ఈ క్రమంలో కొద్దిగా ముందుకు వెళ్తే ఈ తెలంగాణ గరిష్టాధికారుల సంఘం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో, ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఫౌండర్లు ఒక్కరన్నా ఇప్పుడు ఆ సంఘంలో ఉండరు. ఒకసారి మీరు గమనించాలి. ఈ క్రమంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా మేము తెలంగాణ ఉద్యమం చేసినాం. ఈ గల్లీ నుండి ఉద్యమం చేసినప్పుడు మీరు చెప్తున్నటువంటి సామాజిక వర్గాల కార్డు అవకాశం ఉండవచ్చు, ఉద్యోగ సంఘ నాయకునిగా అవకాశం రావచ్చు. కానీ మనం ఎదుగుతున్న క్రమంలో మనలాగానే ఉద్యోగులు కూడా, అంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా, లేకపోతే మన కొరకు పోరాటం చేసిన వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ చేయడం అనేది మంచి విధానం కాదు. ఒకసారి వారు పునఃసమీక్షించుకోవాలి. జరిగినటువంటి గెలుపు, రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. అయినప్పటికీ మీరు వాళ్ళతో నడిపినటువంటి విధానం ఒకసారి మీరు గమనిస్తే, ఈ 2011లో మేము ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా గెస్ట్ ఆఫీసర్ సంఘం అధ్యక్షునిగా వచ్చినాను. ఈ క్రమంలో వారితో చేదో వాదుడుగా నడిచినాం. అన్ని రకాల గల్లీ నుండి జిల్లాకు అన్ని రకాల ఉద్యమాలలో ఉన్నాం. వారికి కూడా అన్ని రకాలు చేసినాం. కానీ ఈ ఉద్యోగుల సమస్యలకు వచ్చేవరకు ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనిస్తే, మీరు అంటున్న దాంట్లో మహబూబ్నగర్లో మొత్తం కూడా దాదాపుగా బడుగు బలహీన వర్గాల కార్డు. నేను కూడా బలహీన వర్గాలని దగ్గర కూడా అన్ని రకాలుగా ఉన్నాం. కానీ కొందరి దళారులు, బ్రోకర్ల మాటలు నమ్మి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని ఆయన ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు చాలా వీలైన కాడికి, అంటే తనకు ఉన్నటువంటి తన దగ్గర ఉందా లేదా వివాదాలకు మనం వెళ్ళకపోతే, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికల్లో ఉద్యోగుల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయలేదు అనే విషయాన్ని మనము స్పష్టమవుతున్నది. ఎందుకంటే మీరు పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక చేసినా, లేకపోతే గతంలో చూడండి, ఇప్పుడు చూడండి. ఘోరంగా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లలో దాదాపుగా 4000 పోస్టల్ బ్యాలెట్ ఉంటే 600-700 ఆయనకు పోలేదు. 750 వారికి రావడం జరిగింది. బీజేపీకి 500 దాకా రావడం జరిగింది. బీజేపీకి 650, 750, 2500 ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తే, అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తే. ప్లస్ వారు ఉన్నటువంటి విధానం లోపల మనం ఒకసారి చూస్తే సౌమ్యంగా ముందుకెళ్ళిండు. ఇతను కూడా డెవలప్మెంట్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చూస్తే, కేసుల విషయంలో ఒకసారి మనం చూస్తే, ఉద్యోగుల విధానంలో ఒకసారి చూస్తే, నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు వారి నాయకత్వంలో మేము పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఉద్యమ సంఘ నాయకులతో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా అని చెప్పి మాట్లాడడం, ఉద్యోగులను కొంత అవహేళనగా మాట్లాడడం చాలా బాధ అనిపించినటువంటి ఉద్యమ నాయకునికి మాట్లాడే భాష పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి.